హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిద్రా వ్లాగ్స్. ఎట్లున్నారు, బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే చికెన్ మెజెస్టిక్ చేశాను. నేను చేసిన అన్ని రెసిపీస్లో కల్లా ఇదైతే బెస్ట్ రెసిపీ అని చెప్తాను. అంత బాగా వచ్చిందన్నమాట. నేను చేయడానికి ఒక రీజన్ ఉంది. మా బ్రిద్రా ఫోన్ అప్పుడప్పుడు చూస్తుంది. చూసినప్పుడల్లా తన కంట్లో ఇదే కనిపిస్తుంది అన్నమాట. ఇన్స్టాలో అయితే మమ్మీ ఇది చేసియవా, మమ్మీ ఇది చేసియవా అంటే సర్లే అంతగా అడుగుతుంది కదా, మనకు కూడా ఒక వీడియో అవుతుంది అనేసి నేనైతే ఈ చికెన్ మెజెస్టిక్ అయితే ఇంకా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను అన్నమాట. అది కూడా స్లైసెస్ లాగా వీడియోలో చూపించిన విధంగా అయితే చికెన్ కట్ చేయించుకోవాలి. పావు కేజీ మాత్రమే తీసుకున్నాను. మంచిగా వస్తే ఇంకోసారి ట్రై చేద్దాం అనేసి కొంచెమే తీసుకున్నాను అన్నమాట. చికెన్ అయితే మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక స్పూను మిరియాల పొడి, ఇంకా కొంచెం మనకు టేస్ట్కి తగ్గంత సాల్ట్ అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను పావు కేజీకి. అండ్ ఒక ఫైనల్గా అయితే దీంట్లో మెయిన్ రెసిపీ ఎగ్ అన్నమాట. ఒక ఎగ్ పలగొట్టుకొని వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక మూత పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. అసలు నిజం చెప్తున్నాను, అసలు మధ్యలో వీడియో అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. అండ్ రెసిపీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. నేను చేసిన ప్రతి రెసిపీస్లోకి ఇదైతే బెస్ట్ అని చెప్తాను. అంత బాగుందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. నాకైనా సరే బ్రిద్రకైనా సరే చాలా బాగా నచ్చింది. ఇంకా 1 అవర్ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఒక కడాయి తీసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. డీప్ ఫ్రై అయిపోతుంది అండి, కొంచెం పీసెస్ కాబట్టి కొంచెం ఆయిల్ తీసేసుకొని ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం మీడియం మంట పెట్టేసుకొని మ్యారినేషన్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, అందుకే నేను ఎక్కువగా ట్రై చేయట్లేదు కూడా డీప్ ఫ్రై ఐటమ్స్. కానీ మా బ్రదర్ చాలా ఇబ్బందిగా అడిగిందన్నమాట, మమ్మీ ప్లీజ్ ఇది చేసియవా అనేసి. ఆల్రెడీ అతను అడిగి 2-3 డేస్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే చేసేసాను. ఫస్ట్ అయితే ఇంకా ఒక రౌండ్ అయితే వేసేసాను అన్నమాట. ఇవి సగం ఫ్రై అయిపోయాయి. ఇవి పక్కన తీసేసి ఇంకో రౌండ్ అయితే వేసేద్దాము. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై అయిపోవాలన్నమాట. అంత డార్క్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకోసారి ఫ్రై చేసిన తర్వాత 2 కలిపి ఇంకోసారి ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఏదైనా సరే మనం 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటే, డీప్ ఫ్రై చేసేటివి ఏమన్నా సరే 2 టైమ్స్ కనుక ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నేను ఇంకోసారి కూడా వేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ది అయితే ఇంకా పక్కన తీసి పెట్టేసాం కదా, ఇంకా మిగిలిన చికెన్ పీసెస్ అన్నీ ఇంకోసారికి అయితే మొత్తం కవర్ చేసేస్తున్నాను. కడాయి మొత్తంలో అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇవి కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను ముందుగా ఫ్రై చేసుకున్నవి ఇంకా సెకండ్ టైం ఫ్రై చేసుకున్నవి మొత్తం కలిపేసి ఒకేసారి ఇలా ఫ్రై చేసుకున్నాను. 2 టైమ్స్ కనుక ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కలర్ చూడడానికి కూడా చాలా క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట, కలర్ కూడా. ఇంకా అదే కడాయిలో నేను ఇంకా మిగతా ఆయిల్ మొత్తం రిమూవ్ చేసేసి కొంచెం ఆయిల్లో అయితే కొంచెం ఆనియన్స్, ఒక 2 చిల్లీస్ అన్నమాట, పచ్చిమిర్చి, అండ్ ఒక 3-4 గార్లిక్స్, అదే అల్లం కాదు వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లితోనే దీనికి మంచి టేస్ట్ వస్తుందంట. చూద్దాం మరి ఎంత టేస్ట్ వస్తుందో. అండ్ నేనైతే కారం యాడ్ చేయట్లేదు. చాలా వరకు వీడియోస్లో కారం కూడా యాడ్ చేశారు. నేను చికెన్ మసాలా అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ చిల్లీస్ కూడా వేసాను కాబట్టి కారం యాడ్ చేయట్లేదు. కారం వేసాను అనుకోండి మా బ్రదర్ అస్సలు తినదు. ఇంకా నేను చేసేదే తన కోసం కాబట్టి కారం అస్సలు వేయట్లేదు. ఏదేమైనా సరే కానీ కారం వద్దు అనుకున్నాను. ఇంకా ఆల్రెడీ ఇంకా కొంచెం మనకు స్పైసీనెస్ కావాలనే నేను చిల్లీస్ వేసేసాను. ఇంకా తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు అనమాట. పెరుగు కూడా వేసేసి అది బాగా కలుపుకున్న తర్వాత అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని అయితే కడాయిలోకి వేసేసుకొని బాగా కలపాలన్నమాట. చాలా మంట కూడా ఎక్కువ ఉండాలి. ఎక్కువ మంట మీద కలుపుతూనే ఉండాలంట. అదే స్ట్రీట్ స్టైల్లో మ్యాగీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు కదా, టకా 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 అని అట్లా కొడుతూనే ఉండాలన్నమాట, తిప్పుతూనే ఉండాలి. అండ్ ఫైనల్గా అయితే నేను ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర మిల్క్ మేడ్ ఉంది, యాడ్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే టేస్ట్ దీనివల్లనే వచ్చిందేమో, అంత బాగా వచ్చిందన్నమాట మిల్క్ మేడ్ వల్లనే. చాలా అంటే చాలా బాగుంది రెసిపీ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. హోటల్స్లో అయితే ఇన్ని డబ్బులు పెట్టి, నిజం చెప్పాలంటే హోటల్ చికెన్ మెజెస్టిక్కి స్టార్టర్ తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా 250-300 మ్యాక్సిమం అయిపోతుంది దీనికే. ఇదే మనం ఇంట్లో ట్రై చేసుకున్నాం అనుకోండి, నాకు తెలియదు ఇంత మంచి రెసిపీ ఉందని, ఇప్పుడు తెలుసు కాబట్టి ట్రై చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఎంతగా నచ్చిందో ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఐ హోప్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి.